నా పేరు పత్తి అనంతరెడ్డి. చంద్రపేట సొసైటీ సంఘ సభ్యుడను. చంద్రపేట సొసైటీ గత 5 ఏళ్ల నుంచి విధ్వంసం జరిగింది. ఈ విషయమై మేము కమిషనర్ గారికి, డీసీఓ గారికి లెటర్ పూర్వకంగా ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. దాని మీద డిఎల్సీఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించిండు. డిఎల్సీఓ గారు ఒక 5 నెలలు దాన్ని ఎంక్వైరీ చేసి 1,18,00,000 రూపాయల దుర్వినియోగం జరిగిందని, 5 సంవత్సరాల కాంచి దీని మీద ఎలాంటి ఆడిట్ కానీ, ఎలాంటి ఓచర్లు కానీ ఏమి కానీ లేదు, ఇష్టానుసారంగా దుబారం చేసిందని ఆయన 80 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన 5 నెలలైనా ఇంతవరకు డీసీఓ కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ అధికారి అయినటువంటి కీరునాయకు ప్రతి సంవత్సరం తప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ అందులో ఉన్న కాడికి దండుకుంటూ 5 సంవత్సరాల కాంచి 1,20,00,000 రూపాయల 2 గోదాం బిల్డింగ్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా దుర్వినియోగం చేసి అధికారులతో, ఈ ఆడిటర్ గారితో, కీరునాయకుతో కుమ్మక్కయి మొత్తం దుర్వినియోగం చేసి దీన్ని ఆగంపాలు చేశారని ఈ నివేదిక స్పష్టంగా రాయడం జరిగింది. కానీ దీనికి అధికారులు కుమ్మక్కై ఈ నివేదికను పక్కకు పట్టించేందుకు నానా ప్రయత్నాలు చేస్తాను. అందుకోసం ఇవాళ మన కలెక్టర్ గారికి 5 నెలలైనా ఇలాంటి రిపోర్ట్పై ఎలాంటి చర్యలు అధికారులపైన కానీ, పాలకవర్గం పైన కానీ, ఉద్యోగస్తులపైన కానీ ఎందుకు చర్య తీయలేదని ఇలా మేము అందరం వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది.